మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో గిరాకీ లేక నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ జిల్లా కాంగ్రెస్ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఉచిత సదుపాయాలు కల్పించడం వల్ల మహిళలు ఆటోలు ఎక్కడం లేదని, దీంతో ఆటో డ్రైవర్లు నెలవారీ ఈఎంఐలు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు వెళితే ఆటోలు సీజ్ చేస్తామని పోలీసులు బెదిరించడంతో ఆటో డ్రైవర్లు తమ ధర్నాకు రావడానికి భయపడ్డారని, అందుకే వారు హాజరు కాలేదని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఈ రోజు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అఖిలపక్షం ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం అని చెప్పి మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతారు, అప్పుడప్పుడు నిజాలు మాట చేస్తూ ఉంటాడు. ఆయన చాలా అరుదుగా స్త్రీ శక్తి పథకం చేసినందుకు మేము ఆయన్ని అభినందిస్తూ, మరి ఏంటంటే ఈ పథకం పెట్టడం వల్ల ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, ఆటో ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవేళ సీతానగరంలో ఆటో సర్వీస్ చేసుకుని, కోరుకొండలో ఆటో సర్వీస్ చేసుకుని రాజమండ్రి సిటీకి తీసుకొచ్చారు. ఇవాళ లేడీస్ ఎవరు కూడా ఆటో ఎక్కే పరిస్థితి లేదు, అందరూ బస్సుకు వచ్చేస్తున్నారు ఇక్కడ బజారు చేయాలంటే. మరి వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నెలకి ఒక 10,000 రూపాయలు ఈ ఆటో ఓనర్స్కి డ్రైవర్స్కి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ఆల్రెడీ ఒక లెటర్ పంపించడం జరిగింది కలెక్టర్ గారికి, సీఎం గారికి కూడా. మరి దాని మీద సరైన స్పందన లేదు. గతంలో సీఎం గారు చెప్పారు, ఒక 15 రోజుల లోపల నేను ఆటో డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేస్తాను, వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పాడు. కానీ ఆయన ఏం చూడలేదు. 15 రోజులు ఎప్పుడో దాటిపోయింది. మేము ఈవేళ ఆటో వాళ్ళందరినీ తీసుకొచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. కానీ ఏంటంటే పోలీసు వారు మరి ప్రతి స్టాండ్కి వెళ్ళి, ఇప్పుడు మనకి ఇంచుమించు అన్ని స్టాండ్ల దగ్గర వినాయక చవితి జరుగుతుంది, ప్రతి స్టాండ్ దగ్గరికి వెళ్ళి సెక్షన్ 130 ఉంది ఇవాళ సిటీలో. ఎవరైనా కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆటో సీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. దానివల్ల ఆటో కార్మికులందరూ కూడా బెదిరిపోయి రావడానికి ఇక్కడ చాలామంది భయపడ్డారు. ఎందుకంటే ఒకసారి ఆటోలు సీజ్ చేస్తే మళ్ళీ వదలాలంటే మనకి అందరికీ తెలుసు దానికి ఎంత ఖర్చు అవుద్దో ఏమవుతుందో. దాని గురించి ఆటో కార్మికులందరూ కూడా భయపడి రావడానికి వెనుకంజ చేశారు. అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి, మరి ఇవాళ ఇంకా మనకి సబ్ కలెక్టర్ గారు ఆయన రాలేదు కాబట్టి ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి మెమరాండం ఇవ్వటం కూడా జరిగింది. ఆవిడ క్లియర్గా చెప్పారు, నేను కలెక్టర్ గారికి పంపిస్తాను, అక్కడి నుంచి సీఎం గారికి ఇది వెళ్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ కాపీ 1 మినిట్ అండి, ఒకసారి చదువు. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తూర్పుగోదావరి రాజమండ్రి డివిజన్ రాజమండ్రి సబ్ కలెక్టర్ వారి ద్వారా తెలియజేయండి ఏమనగా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో నడుపుకునేటువంటి ఆటో కార్మికులు చాలా నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులకు మీరు దయవుంచి ఒక ఆటో కార్మికుడికి నెలకు 10,000 రూపాయల చొప్పున భృతి ఇప్పించవలసిందిగా ఆటో కార్మికుల తరఫున కోరుతున్నాము. ఈ రిప్రజెంటేషన్ మరి ఆఫీసులో సబ్ కలెక్టర్ గారి ఆఫీసులో ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారికి వాళ్ళు పంపిస్తామని చెప్పారు. మరి తప్పకుండా న్యాయం జరుగుతుంది ఆటో కార్మికులకి అని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది బెదిరించి ఎవరిని ఆపలేరు. ఇవాళ ఆటో కార్మికుల్ని బెదిరించి రావద్దు, మీరు వెళ్ళొద్దు, వెళ్తే ఆటో సీజ్ చేస్తాం అది ఇదని బెదిరించారు. ఈ బెదిరింపులు ఎంతో కాలం సాగవు, కొంతకాలం సాగుతాయి. మీరు కనుక వీళ్ళకి తక్షణ న్యాయం చేయకపోతే మాత్రం దీని మీద తీవ్రమైన ఉద్యమం చేయడం జరుగుతుంది.